ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన్ని మన వాక్యం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం, ఏ ఒక్క విషయం మాట్లాడుకున్నామంటే కనుక గతంలో మాట్లాడుకున్న వాక్యాన్ని మనం మాట్లాడుకొని దాన్ని ఇంకోసారి మనం టచ్ చేసామన్న విషయం మనకు తెలుసు. ఆ యొక్క పరిణామంలో మనం మాట్లాడుకుంటున్న రీతిలో యెహోషువ ఇలాగా సూర్యుని చంద్రుని ప్రార్థన చేయగా యెహోషువ ఆపాడు అన్న విషయాన్ని కూడా మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. భూమండలాన్ని దేవుడు చేసింది మొదలుకొని సృష్టి యావత్తు అంతా మొదలుకొని అప్పటి కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క రోజు తప్ప ఏ ఒక్క రోజు కూడా సృష్టి భూచలనం ఆగిపోలేదన్న విషయం చెప్పాను. ఆ ఒక్కరోజే భూచలనం భూమి యొక్క సృష్టి చలనం అప్పుడు ఆగిపోయిందని చెప్పాను. చలనం అంటే కదలడం అంటే భూమి తిరుగుతూ ఉంటుంది కదా. భూమి తిరగబట్టి మనకి ఉదయ నక్షత్రాలు కానీ ఉదయం కానీ సాయంకాలం కానీ మనకి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఒక్కరోజు కాదు, అందులో ఒక 10 గంటలు మిస్ అయ్యాయి అని కూడా చెప్పాను. ఆ 10 గంటలు ఇక్కడ జరిగిన సగం గంటలు మనం మొత్తం అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక, వివరించుకుంటే కనుక అప్పుడు ఒక రోజు వచ్చిందనమాట. కానీ ఇతని టైం ఆయన తెలియదు, ఆయన టైం ఈయన తెలియదు. ఆయన టైంలో ఒక్కసారి అలా జరిగింది, ఈయన టైంలో ఒకసారి అలా జరిగింది. ఆయన ఎవరు ఈయనెవరు అనొచ్చు. గతంలో ఒకసారి చెప్పాను కాబట్టి మీరు విన్నారు కాబట్టి గుర్తు ఉంటే ఉండకపోవచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు. మొన్నటి దినాన్ని యెహోషువ కోసం చెప్పాను కాబట్టి ఇదంతా గుర్తుంటుంది. ఒక ప్రార్థన ద్వారా ఒక మనిషి ఎలాగ ఆపడు, ఆయన పైకి వెళ్ళి ఆపలేదు, కింద నుంచి ప్రార్థన చేయగా దేవుడు అద్భుత కార్యం చేసి ఈ యొక్క భూ సృష్టి చలనాన్ని సూర్యుని చంద్రుని దేవుడు అయ్యాలోన నీవు నిలువము, చంద్రుడా గివ్యాలోన నీవు నిలువము అన్న యొక్క వాక్యాన్ని కూడా మనం చదవడం అనేది జరిగింది యెహోషువలో. అలానే ఈ పైకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు, పైనుంచి వచ్చిన వాడే తప్ప పైకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు, కింద నుంచి పైకి వెళ్ళగలిగిన వాడు ఎవరూ లేరు. వాళ్ళు భూమండలానికి అధిపతులు అయినప్పటికీ, ఎంత గనులైనప్పటికీ కూడా ఎవరు వెళ్ళరని ఎన్నోసార్లు నేను చెప్పాను. ఆ యొక్క పరిణామంలోనే మనం మాట్లాడుకుంటుండగా ఈ యొక్క చనిపోయిన వారి కోసం కూడా నేను చెప్పాను. ఎవరు ఎక్కడ చనిపోయారో వాళ్ళ యొక్క ఆత్మలు అక్కడే ఉంటాయి. వారు దేవుడు వచ్చేదాకా అక్కడే ఉంటారు. వాళ్ళు దేవుడు పిలిచిన తర్వాతే వాళ్ళు లేస్తారు. మనం ఒకరు కలుసుకుంటాను విషయం కూడా మనం మాట్లాడుకొని ఉన్నాం. ఆ సబ్జెక్ట్ కూడా అక్కడ దాకా ఆఫ్ చేసుకొని మిగతా విషయాలకు మనం ముందుకు వెళ్దామని అక్కడ చెప్పి బ్రేక్ చేయడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 10 గంటలు ఎక్కడ మిస్ అయ్యా అని మనం చూసుకుంటే దానిని రేపటిదైనా మాట్లాడుకోవచ్చు. మరి ఇప్పుడేం మాట్లాడతారని మీరు అడగచ్చు. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ సబ్జెక్టు చాలాసార్లు తీసుకుంటాను కూడా. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు యెహోషువ యొక్క ప్రసంగం ఎక్కడెక్కడ వినబడుతుంది, ఎప్పుడో ఒక్కొక్కసారి అక్కడక్కడ వినబడుతుంది. కానీ ప్రతిసారి కూడా చెప్పరు కదా, ప్రతిసారి కూడా ఒకే బిట్టు చెప్పరు, ఒకే అంశం చెప్పరు. మీ దైవజనులా ఈరోజు దావీదు కోసం చెప్తే వచ్చే వారం మోషే కోసం చెప్తే, ఆ వచ్చే వారం ఇంకొకరి కోసం చెప్తే, ఆ వచ్చే వారం ఇంకో స్త్రీ కోసం చెప్తే, ఇలాగా వాళ్ళ యొక్క చేసిన భక్తులు ఏ కార్యాలు చేశారని మీ దైవజనులు మీకు వివరిస్తూ ఉంటారు. అలానే కంటిన్యూగా ఎవరు కూడా మెసేజ్ ఒకటి అనేది ఫామ్ చేయరు కదా. అలాగే ఇప్పుడు మాత్రం భయంకరంగా జరుగుతున్న ఒక విషయాన్ని నేను పదే చెప్తున్నాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏమని చెప్పాను? చనిపోయిన వారెవరూ పైకి వెళ్ళలేదు. దయచేసి మీ యొక్క ఫ్యామిలీలో వృద్ధులు ఎవరైనా చనిపోయినప్పటికీ పరలోక రాజ్యం వెళ్ళారని ఆ ఫ్లెక్సీల మీద అక్కడ రాయించద్దు. దేవుడు పిలిచాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న మాటలు వాడద్దు అని నేను చాలాసార్లు చెప్పాను. సో నేను మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీ నచ్చుదల బట్టి అది నాకు అనవసరమైన విషయం. దేవుడు చెప్పాడా, నేను చెప్పానా? దేవుడు అన్నీ మీ చెవిలోకి వచ్చి చెప్పాడా? నాకే కాదు, మీకు కూడా చెప్పాడు. ఎవరి చేతిలో బైబిల్ ఉంటే వాళ్ళతో దేవుడు మాట్లాడినట్టే. ఎన్నోసార్లు చెప్పాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాను? దేవుడు అక్షరమై ఉన్నాడు. ఆ అక్షరాన్ని చదువుకుంటే ఏమొస్తుంది? శబ్దం వస్తుంది నోట్లోంచి. ఆ శబ్దానికి ఒక అక్షరాన్ని యాడ్ చేస్తే ఒక పరిపూర్ణమైన మాట అనే అర్థం వస్తుంది అని కూడా చెప్పాను. అంటే దేవుడు ఏమన్నాడు? అక్షర రూపంలో ఒక శబ్దం అయి ఉన్నాడు అని నేను చాలాసార్లు చాలా పర్టికులర్గా వివరించడం అనేది జరిగింది. కాబట్టి ఎందుకు అలా వేయించకూడదని చెప్తున్నానంటే, చనిపోయిన వారు ఎవ్వరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళలేదు. ఈ విషయం మనకు మరి ముఖ్యంగా తెలియాలి. తెలుసు
ఇప్పుడు దేవుడు మొన్న తినని చెప్పాను, ఎవరెక్కడ చనిపోతే వాళ్ళ ఆత్మలు అక్కడే ఉంటాయని కూడా నేను చెప్పాను. ఇలా రాయించొద్దని చెప్పాను. అలా తెలిసినప్పటికీ, వాక్యం తెలిసిండి కూడా అలా రాయిస్తున్నామంటే మనం ఏమనాలి? మనల్ని ఏమనాలి? మూర్ఖులే కదా అంటారు, అహంకారులు అంటారా? లేకపోతే దేవుడు మోషే కన్నా ఎక్కువగా నీ ఫ్యామిలీ మెంబర్ని ప్రేమించాడా? ఏలియా కన్నా ఎక్కువగా మీ యొక్క ఫ్యామిలీలో ఎవరినైనా పోయిన వాళ్ళని ప్రేమించాడా? దావీదు కన్నా ఎక్కువగా నీ ఫ్యామిలీలో ఎవరు చనిపోయారో వాళ్ళని ప్రేమించాడా? వీళ్ళందరికన్నా అతను అంత గనుడా, అంత గనురాలా? అందులో పిల్లలు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. చాలామంది దైవజనులు చనిపోయారు. అలాగైతే నా భర్త కూడా దైవజనుడే, నా భర్త కూడా చనిపోయాడు. కానీ నేను పక్కగా చెప్తాను, నా భర్త ఆత్మ కూడా అక్కడే ఉంటుంది. నా భర్త కూడా ఏమీ పైకి పరలోక రాజ్యానికి వెళ్ళిపోలేదు. నేను వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి తీసుకెళ్తానని చెప్పాడు దేవుడు. అసలు మనం వాక్యం చదవక ఎన్నెన్ని తప్పులు కవర్ చేసేసుకుంటున్నామో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను తేనె పట్టులో 3 స్టెప్స్ ఉంటాయని కూడా చెప్పాను. 1 పట్టు, 2 తేనె, 3 పురుగులు అని చెప్పాను. కానీ ఇవన్నీ పైన ఏం ముసురుతాయి? 4 ఈగలన్నీ ముసురుతాయి. ఈ ఈగలు ముసిరిందే కనబడతాయి తప్ప లోనున్న ఆ యొక్క తేనె కానీ, ఆ పురుగులు కానీ, పట్టు కానీ కనిపించదని చెప్పాను. అంటే ఏం చేసాయి? ఈగలు ముసిరేసాయి. అలాగా మనం ఎప్పుడైతే బైబిల్ మనంతటి మనం చదవమో, ఇప్పుడు నేను చెప్తున్నానరా, మీరు వింటున్నారు, నిజం అనుకుంటే నిజం అనుకుంటారు, అబద్ధం అనుకుంటే అబద్ధం అనుకుంటారు. అయితే ఎస్ఆర్ నో అంతే, ఏదోటి అనుకుంటారు. అసలు ఇది నిజమా? అసలు ఇది అబద్ధమా? పోనీ పరిశీలన చేద్దామా? పోనీ అందుకు కాకపోయినా దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు కదా, ఆయనకు మనం లోబడాలి కదా, మనం చదువుకోవాలి కదన్న ఐడియాలజీ మీకు ఎప్పుడైతే వస్తుందో, ఐడియా రావడం ఏంటి? అసలు దేవుని విషయంలో ఐడియాలు రావడం ఏంటారా? నాకు అర్థం కాదు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. అవి మన దినచర్యగా వెళ్ళిపోవాలి. రోజు అందమైన వస్త్రాలు మార్చాలని తెలుసు, అందంగా మేకప్ అవ్వాలని తెలుసు, అందంగా మంచి టిఫిన్ చేసుకోవాలని తెలుసు, అందంగా కర్రీలు, ఆ భోజనంలో మంచి మంచి వెరైటీ కర్రీస్ ఉండాలని తెలుసు. ఇవన్నీ తెలిసిన మనకి బైబిల్ చదవాలని తెలీదా? ప్రార్థన చేయాలని తెలీదా? ఇవి ఇంకొకరు చెప్పాలా? ఈ ఇంట్లో మన ఫ్యామిలీలో మన లేడీస్ తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం చెప్తున్నామా? మన వాళ్ళకి చెప్తున్నామా? మనకు మనం మాట్లాడుకొని రేపు యొక్క ఆ మెనూ ఏంటనేది మనకు మనమే ఏదో షెడ్యూల్ ఏర్పాటు చేసుకుంటాం, ఇంకంతే. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరలోకంలో ఉన్న ఆత్మలారా, పరలోకం నుంచి కిందకి రండి, పరలోకంలో ఉన్న సమాధుల్లారా పైనుంచి కిందకి రండి, నేను తీర్పు తీరుస్తాను. మధ్య ఆకాశం అంటే ఎక్కడనుకుంటున్నారు అని కూడా నేను చెప్పాను. కింద నుంచి మనం అందరు లేచి పైకి వెళ్ళిపోతాం అని అన్నారు. బాగుంది, ఇక్కడ ఈ ఐడియా బాగుంది, కింద నుంచి ఎగుతామని బాగుంది. కానీ మళ్ళీ కింద ఉన్న వాళ్ళు పైకి ఎలా దూసేస్తున్నారు మీరు? నీ చేతిలో ఉన్న ఒక చిన్న రాయి ఇసిరితేనే అది పైనుంచి వెంటనే కిందకు వచ్చేస్తుంది, ఏ పాటి దూరం కూడా వెళ్ళదే. ఒక మనిషి ఆత్మని దేవుని దగ్గరికి నువ్వు ఎలా పంపించగలవు? ఏమైనా ఇసరగలవా? ఒక్కసారి వాక్యం చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాను, మొన్నటి దినాన్ని కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ యెహోషువది పక్కన పెట్టి ఇంకొక 10 గంటల పక్కన పెట్టి ఈ యొక్క మాటలు వచ్చాయంటే ఇది పూర్తి చేస్తానంటే అర్థం చేసుకోండి. ఒకసారి చూడండి, యెహెజ్కేలు 37వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనిము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను. మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధుల్లో ఉన్న వాళ్ళకి అదొక ఇల్లు, అదొక నివాసం. మీరు ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు. ఎట్టి ప్రజలారా అంటే అక్కడ ఒకరిద్దరు లేరు సుమా, ఇక్కడ బహువచనం వాడుతున్నాడు దేవుడు, ఏకవచనం వాడట్లేదు. ఒకరికి ఇద్దరికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనకు తెలుసు. ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. చూసారా ఎంత భయంకరంగా చెప్తున్నా? తెరిచేదను. సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి, ఎక్కడి నుంచి అంట? సమాధుల్లో నుండి బయటికి రప్పించి. మీరు ఎక్కడికి? పైకి వెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు, చనిపోగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, చనిపోగానే పరలోకం వెళ్ళిపోయాడు, చనిపోగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. స్త్రీ అవని, పురుషుడు అవని, ఎవరవని ఆ స్థానంలో చనిపోయిన వ్యక్తులు, ఆ మేల్ అండ్ ఫిమేల్ ఎవరన్నా అవనే, అది ఏజ్ ఏదన్నా అవనే. ఎంత క్లియర్గా వాక్యం దేవుడు ముఖం పగలగొట్టినట్టు చెప్తుంటే ఎంత మూర్ఖత్వంగా మనం ఎలా రాస్తున్నామర్రా, ఎలా వింటున్నామర్రా. నేను తప్పు చెప్తే వినడమే, మీరు బైబిల్ చదువుకోవద్దు,
ఇప్పుడు నోటుకు వచ్చిందల్లా చదివేసి చేతికి వచ్చిందల్లా రాసేసుకుంటుందేమో, ఇలాగ చెప్పేసుకుంటుందేమో. ఒకసారి మనం ఈవిడ సంగతి చూద్దామని ఆలోచన మీకు ఉండాలి కదా. ఉన్న సంగతి చూడండి, చూడకపోండి, దేవుడు ఏం చెప్పాడని తెలుసుకోవాలన్న ఆశనే మీకు ఉండాలి కదరా. అసలు ఇక్కడ ఇంత క్లియర్గా చెప్తున్నాడు, సమాధులను నేను తెరుస్తాను. తెరవబట్టే కదరా యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు అక్కడ 3 గంటలు అవగానే ఆయన ప్రాణం వదిలేగానే వెంటనే అక్కడ ఉన్న అనేకమైన సమాధులు తెరిచారంట. తెరిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? సమాధుల నుంచి బయటకు వచ్చారంట. వచ్చి ఎలాగ టిప్పుక్కుమని అందరూ చూస్తుండగా యేసు ప్రభు వారు సముద్రం ఒడ్డున అలా లేచిపోయి పైకి వెళ్ళిపోయినట్టుగా వీళ్ళందరూ అలా పైకి వెళ్ళిపోయారా? లేదే, ఆ ఊరిలో ఇజ్రాయేల్ యొక్క ప్రజలందరికీ ఆ యెరూషలేములో అగపడ్డారంట. అంటే కనిపించారు, అంటే తిరిగారు, వెళ్ళారు. మరి ఇంత క్లియర్గా వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నామర్రా మనం? అసలు ఏం వింటున్నామర్రా మనం అసలుకి వాక్యాన్ని? వాక్యం అంటే నీకు ఆహారమేనా? వాక్యం అంటే నీకు వస్త్రమేనా? వాక్యం అంటే నీకు ఒక మేడ ఉంటే 2 మేడలు వస్తాయా? ఒక కారు ఉంటే 2 కార్లు వస్తాయా? ఒక బైక్ ఉంటే 10 బైకులు వచ్చేసిందా? ఒక 2 లక్షలు ఉంటే 10 లక్షలు వచ్చేసిందా? ఏం వచ్చింది? నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నీకు దీవెన వచ్చింది తప్ప ఇవన్నీ వచ్చేసాయా? అవన్నీ కూలిపోయి రాలిపోయి ఒక్క దాని మీద ఒక్కటైనా నువ్వు నిలబడదని దేవుడు చెప్తున్నాడు కదా. ఇవన్నీ భూకంపం వచ్చి పోతాయి కదా. ఏం నిలబడింది? ఆఖరికి నువ్వు అందంగా చూసుకొని ఎంతో శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్న నీ శరీరమే నీకు నిలబడదే. అలాంటిది ఏది నిలబడుతుంది? అలాగైతే వారం వారం అందరూ కూడా కోటేశ్వర్లు అయిపోవాలి. వారం వారం అందరూ కార్లు కొనేసుకోవాలి. వారం వారం అందరూ ఇల్లు కట్టేసుకోవాలి. వారం వారం అందరూ బ్యాంక్ బ్యాలెన్స్లు ఫుల్ అయిపోవాలి. ఎవరు పేదవాడు అనేవాడు ఉండకూడదు. రేపు దినాన్ని మన బ్రతుకు ఎలాగని చూసేవాడు, ఎదురు చూసేవాడు, మన కడుపు ఎలా నిండుతుందని, నేను మిమ్మల్ని ఎలా పోషించనని కుటుంబం కోసం ఆరాటపడేవాడు ఎవరు ఉండకూడదు కదా. ఆర్థిక ఇబ్బందులు కలిగనేవాడు ఒక్క మానవుడు కూడా ఉండకూడదు. కానీ మనం సంవత్సరాలు తరబడి మందిరానికి వెళ్తున్నా ఒక చిన్న లోన్ రావడం కష్టమైపోతుంది, ఒక చిన్న అప్పు తెచ్చుకోవడం కష్టమైపోతుంది, ఒక చిన్న శాలరీ తెచ్చుకోవడం కష్టమైపోతుంది. దానికోసం పడే కష్టం ఎంత తపనైపోతుందంటే ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయే, ఇవన్నీ మనం చూస్తున్నామే. ఇవన్నీ మన యొక్క ఫ్యామిలీలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లమ్సే. ఒకళ్ళు కొన్ని ₹1,00,000 శాలరీ కలిగిన వాడైనప్పటికీ వచ్చే నెలగా మందిరానికి వెళ్ళగానే వచ్చే వారానికి 2 లక్షల శాలరీ అయిపోతుందా? ఆఖరికి జీవితం అంతా రిటైర్మెంట్ అయిపోయేటప్పటికి అప్పుడు వస్తుందేమో ఒక 60,000 50,000. అతని జీవిత కష్టంలో పోనీ 1,00,000 వేసుకుందా, ఒక 1,00,000 వేసుకున్నప్పటికీ అతని జీవితం అంతా గడిచిపోయేటప్పుడు ఆ డబ్బు పెరుగుతుందా? కానీ నేను వారం వారం మందిరానికి వెళ్తాడు. మరి అదన్నా ఆలోచన చేసామా మనము? అదన్నా ఆలోచన చేసామా? నువ్వు అడిగిన అడగపోయినా వస్త్రం ఇస్తున్నాడే, నువ్వు అడిగిన అడగపోయినా భోజనం పెడుతున్నాడే, నువ్వు అనంపలేవో ఏంపలేవో నీకు దేవుడు నీకు ఇవ్వాల్సిన శాలరీ ఏదో నీకు ఇస్తున్నాడే, నీకు కాపాడుతున్నాడే. ఏది నీ లైఫ్లో చేంజ్ అయిపోయింది అంటే దేవుడు అంటే అనారోగ్యంలో తగ్గించేవాడు దేవుడా? నీకు మేళ్ళు ఇస్తే దేవుడా? నీకు వస్త్రాలు ఇస్తే దేవుడా? ఇది వాక్యమా? అని నేను అడుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? వాక్యాన్ని దేనితో అంటకడుతున్నావు? దేవుడిగా ఎందుకు చూడలేకపోతున్నావు అని అడుగుతున్నాం మనం. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, బాబు నేను మీకు ఏ రోజు భోజనం ఆ రోజు ఆడతానయ్యా, ఏ నాటికి ఈడ నాటికి చాలు. పరలోక ప్రార్థనలు అయినా ఏం నేర్పాడు ఆయన? మొండిదైన ఆహారం నేడు మాకు దయచేయము. ఆకాశ పక్షులకు ఆహారం పెట్టేవాడు నాకు తెలీదా? ఎన్నోసార్లు చెప్తున్నాను. ప్లాట్ఫామ్ మీద చాలామంది కనిపిస్తారు, మనకు అనేకమైన పేద ప్రజలు కనిపిస్తారు. ఎవరిని మనం పెంచి పోషించట్లేదు. ఒక్క ₹10 వేయడానికే 10 సార్లు ఆలోచిస్తాం, ₹20 వేయడానికి 20 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఒక ₹10 కానీ ఒక ₹20 కానీ ఎంత ఆలోచించిన మనము బైబిల్ విషయంలో మన జీవిత విషయంలో ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? ఇంత క్లియర్గా దేవుడు ఎంత గోప పగలగొట్టినట్టు మాట్లాడుతుంటే అలాంటి మూర్ఖపు ఫ్లెక్సీలు మనం ఎలా రాయిస్తున్నాం? ఎలాగ నీ వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు? ఎలాగ? నేనైనా వెళ్ళను. చెప్తున్నాను కదా, నా హస్బెండ్ అయితే చనిపోయారు, వెళ్ళరు. నేనైనా చనిపోయాను అనుకో, నేను వెళ్ళను. ఆయన రావాలి కదా. చచ్చిపోతే మనం ఎక్కడి నుంచి ఎక్కడికే కదలం. ఎవరో వచ్చి మన బాడీని తీయాలి. నేను చచ్చాను అనుకోండి, ఇప్పుడు నా బాడీని ఎవరైనా కదల్చాలి, నేను కదలగలనా? నాలో కదలిక చచ్చిపోతుంది. ఇంకా అనుమానము నాలో కదలిక చచ్చిపోయినప్పుడు ఇంకొకరు తీయాలి. అలాంటిది జీవం కలిగిన ఆత్మను కదిలించగలిగిన శక్తి ఆ జీవం ఇచ్చిన వాడికి తప్ప ఎవరికి ఉందర్రా? అందుకే కదా లాజరు బయటికి రా, ఆయన మాట జీవపు ఓట కాబట్టే పెళ్ళుమని తాకింది. ఆ శరీరాన్ని తగ్గన శరీరం జీవం పుంజుకొని 4 రోజుల తర్వాత బయటకు వచ్చాడు అతను. ఏమింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లియర్గా ఎంత క్లియర్గా ఉందో చూడండి. ప్రజలారా, మీరున్న సమాధులను తెరచి, చూసారా, మీరున్న సమాధులను నేను తెరచెదను,
సమాధులలో నుండి మళ్ళీ ఎవరు తెరవాలి? నేనే తెరుస్తాను. ఎవడబడతాడు తెరిచేడే కాదు, నేనే తెరుస్తాను. సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. అలా ఎలా జరుగుతుంది? యేసు ప్రభువు చనిపోయినప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చి సమాధుల నుంచి బయటకు వచ్చి అక్కడంతా తిరగలేదా? అలా జరిగినట్టే ఇలాగ జరుగుతుంది. అందుకే దేవుడు 1కి 100 సార్లు ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఏం వాడుతున్నాడు తెలుసా? నమ్మండి, 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 నమ్మకపోతే మానేయండి, మిమ్మల్ని నమ్మించవలసిన అవసరం నాకు లేదండి అని చెప్తున్నాడు దేవుడు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పింపగా 13 చదువుతున్నాను. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి, చూసారా, మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను ఈ మాట దాని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం గమనించండి. నేను మళ్ళీ ఫస్ట్గా చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు 37వ అధ్యాయము 12వ వచనం. కొంచెం కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలోని మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట సెలవిచ్చుచున్నాను. యెహోషువ దగ్గర, సృష్టి దగ్గర మొదలైంది ప్రసంగం. అక్కడి నుంచి సమాధుల దాకా పైకి వెళ్ళారా కిందకి వెళ్ళారా అనే విషయానికి వస్తే సమాధుల దాకా వచ్చాం. సమాధుల దాకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సబ్జెక్ట్ మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక అంశం బయటపడింది. ఈ అంశం ఏంటంటే, ఒకటి మనం గమనిద్దాం. ఇప్పుడు సెకండ్ కమింగ్కి ఎవరు వస్తారని చెప్పారు? యేసుప్రభువారు కదా. నేను రెండవ రాకడికి వచ్చిన తర్వాత నిద్రించిన అనేక మంది, చనిపోయిన వారు అనేక మంది మొట్టమొదటిగా లెగుస్తారు, తర్వాత బ్రతుకున్నవారు లెగుస్తారు. బాగానే ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి లేపుతారా మనల్ని? యెహోవా దేవుడు వచ్చి లేపుతాడా? నేను ఇక్కడ మిమ్మల్ని లేపానను. యేసు ప్రభువారు కూడా జీవం బోధగా జీవాత్మను ఆయన పంపించగా ఈయన అయ్యారు. ఎవరైనా లాజరు బయటకు వచ్చారు. బాగుంది. అక్కడ యెహోవా దేవుడు జీవం బోధగా ఆదామవ్వ మట్టి నుంచి బయటకు వచ్చారని చెప్పాను. అది బాగానే. ఇక్కడ నిద్రించిన అనేక మంది సమాధులు. యెహోవా దేవుడు ఉన్నప్పుడు సమాధులు ఎక్కడున్నాయి? భూమి మీద ఏ సమాధులు ఎలాగ వేల తెరిచాడు? తెరుస్తాను నేను వచ్చినప్పుడు అని ఇక్కడ క్లియర్గా ఉంది కదా. ఆయన పైన ఉన్నవాడు. మళ్ళీ ఇక్కడ ఈ మెలికేటి, ఇక్కడ మళ్ళీ యొక్క వివరం ఏంటి? భూమి మీదకి వచ్చి తీర్పు తీర్చి సమాధులు తెరిచేది యేసుక్రీస్తు ప్రభువారు. తీర్పు తీర్చిది ఆయన. ఇక్కడ నేను కూడా సమాధులను తెరుస్తాను, అనేక మంది బయటకు వస్తారు, అనేక మందిని నేను మళ్ళీ బ్రతికిస్తాను, ఇజ్రాయేల్ దేశంలో తిరుగుతారు అన్నారు. ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు అందరినీ దేవుడు బయటికి తీసుకొస్తాడు. బాగున్నారు, అందరూ తిరుగుతున్నారు. మళ్ళీ ఒకళ్ళిద్దరు కాదు, వేల మంది. మొన్న నేను చెప్పినప్పుడు లెంటి డేస్లో చెప్పినప్పుడు ఈ ప్రసంగం అంతా కూడా వచ్చేసింది. మరి ఇక్కడ ఇలా పెట్టారు. ఇప్పుడు అక్కడ ఉన్నది కదండి, పైన ఉంది కదా, పైన చదవలేదా? అక్కడ ఆ యొక్క సమాధులను తెరిచి బయటకు వచ్చారు కదా వాళ్ళందరూ అనుకోవచ్చు. సరే, బాగానే ఉంది. అక్కడ వాళ్ళని లోయలో దించాడు దేవుడు. అప్పటికే ఈ యెహెజ్కేలు దుమ్ముల మీద నడుస్తున్నాడు, సమాధుల మీద నడవట్లేదు, దుమ్ముల మీద నడుస్తున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు సమాధులు అంతా మట్టి అయిపోయి కొన్ని సంవత్సరాల నుంచి నడవగానే ఆ దుమ్ములన్నీ ఏమైపోతున్నాయట? పొట్టు అయిపోతున్నాయి. గుట్టలుగా పడేసి ఉన్నారు, పొట్టు అయిపోతుంది. భూములు అంతరించిపోవాలి కదా. అక్కడ సమాధులు ఎక్కడున్నాయి? సరే, వీళ్ళని దేవుడు లేపాడు, దేవుడు చేశాడు. యెహెజ్కేలు దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలు మీదకి వచ్చి ప్రవచనం ఎత్తి మాట్లాడగా వీళ్ళందరూ లెగిసారు, వేల సైన్యం అయ్యారు అంటే బాగుంది. సరే, ఇక్కడికి ఈ మాట కరెక్ట్గా ఉంది, ఒప్పుకుందాం. మరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాట యేసు ప్రభు వారి కాలంలో కూడా కనబడుతుంది కదా. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో తెలియలేదు అలా మనల్ని చాలా సస్పెన్స్లో పెట్టేస్తున్నారు వీళ్ళు. ఒకటి చదువుకుంటే ఒకటి బయటకు వస్తుంది, ఒకటి చదువుకుంటే ఒకటి బయటకు వస్తుంది.
వాటర్ తీద్దామని నుయ్యి తవ్వుతుంటే అనేకమైన రాళ్ళు బయటపడ్డట్టుగా, అనేకమైన చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు బయటపడ్డట్టుగా, ఇంకా పెద్ద బండరాళ్ళు బయటపడ్డట్టుగా, అవసరమైతే వజ్రాలు బయటపడ్డట్టుగా ఈ టైప్లో ఉంది. తినగ వేపాకు తీయి నుండి వెనగ రాగం విరిగుండని మనం ఈ యొక్క చదువుతుంటే ఇంకా ఏదో వచ్చి అసలైన సబ్జెక్ట్ ఒకటి ఇంకా పూర్తి అవ్వట్లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ మనకు కనబడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని అన్నట్లకి రేపటి దినానికి క్లారిటీ ఇస్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీరు గుర్తెట్టుకోండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మడిదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి చిక్కాకిడిని తప్పించమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కొరకు ప్రేయర్ చేయండి. రేపు ఇంకా కొంచెం క్లారిటీగా ఇవ్వాలని ప్రేయర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. తర్వాత నన్ను దీవించుగాక. ఆమేన్.